హలో ఎవ్రీవన్. నేనటి వీడియోలో ఎక్సర్సైజ్ 6.1 కంప్లీట్ అయిపోయింది. తర్వాత టాపిక్ వచ్చేసి nth టర్మ్ ఆఫ్ యాన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనం nth టర్మ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఎక్సర్సైజ్ 6.2లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. nth టర్మ్ ఆఫ్ an AP with first term A and common difference D is given by an equal to a plus n minus 1 into D. ఓకేనా? మనం ఏపీ ఏ సిరీస్లో ఉంటుంది అనేసి చెప్పాము. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D, సో ఇట్లా ఉంటుంది అనేసి చెప్పాము. ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. ఫస్ట్ టైం ఏంటి? ఏ. ఓకేనా? ఫస్ట్ టైం వచ్చేసి ఏ. ఎంత టైం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం వేయాలి? ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ టర్మ్ ఫార్ములా అనమాట. ఏఎన్ అనేది జనరల్ టర్మ్ ఆఫ్ అన్ ఏపీ. ఓకేనా? ఈ విధంగా మనం ఏఎన్ అంటే ఏఎన్ అంటే ఏ ఎంత టర్మ్ ఎంత అనేది, ఇక్కడ వచ్చే టర్మ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. A1, ఇది A2, ఇది A3, అట్లా ఏఎన్ వరకు. ఈ ఎంత టర్మ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఓకేనా? అదేవిధంగా ఒకవేళ లాస్ట్ టర్మ్ సమ్ టైమ్స్ డినోటెడ్ ఈస్ ఎల్. లాస్ట్ టర్మ్స్ ఇచ్చినట్లయితే లాస్ట్ టర్మ్ ఒక 9 ఇచ్చాడు అనుకోండి, అలా దాన్ని దేంతో డినోట్ చేస్తాం? ఎల్తో డినోట్ చేస్తాం. ఓకేనా? ఓకే. ఈ ఎగ్జాంపుల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూద్దాం. వీటికి సంబంధించి మనం ఎక్సర్సైజ్ 6.2 చూసినట్లయితే ఎక్సర్సైజ్ 6.2 6.2లో ఫస్ట్ ఇచ్చాడు. fill in the blanks in the following table given that A is the first term, D is the common difference and AN the nth term of the AP. ఇక్కడ ఏ, డి, ఏఎన్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఏ వాల్యూ అయితే ఇక్కడ ఇవ్వలేదో ఆ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి ఏ వాల్యూ ఇచ్చాడు, డి వాల్యూ ఇచ్చాడు, ఎన్ వాల్యూ ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా? మనకు ఫార్ములా తెలుసు. ఫార్ములా ఏంటి? ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఇచ్చిన వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏఎన్ ఎంత ఇవ్వలేదు కాబట్టి ఏఎన్ ఏఎన్ లాగే రాసేసి ఏ వచ్చేసి +7, నెక్స్ట్ ప్లస్ ఎన్ వచ్చేసి 8 మైనస్ 1, డి 3 అనమాట. ఓకే. నెక్స్ట్ ఈక్వల్ టు 7 ప్లస్ 8 మైనస్ 1 7 ఇంటూ 3. సో 7 ప్లస్ 7 3 సార్ 21. 21 plus 7 equal to 28. Therefore, AN equal to 28. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకున్నట్లయితే రోమ్ నెంబర్ 2. A ఈక్వల్ టు -18. నెక్స్ట్ D ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి N ఈక్వల్ టు 10, AN ఈక్వల్ టు 0. సేమ్ ఫార్ములా ఏంటి? AN ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఓకేనా? ఏఎన్ అంటే 0 ఈక్వల్ టు ఏ వచ్చేసి -18 ప్లస్ ఎన్ 10 మైనస్ 1, డి తెలియదు 0. ఈ -18 ఇవతలవైపు వస్తే +18 ఈక్వల్ టు 10 మైనస్ 1 9 ఇంటూ డి. 0 ప్లస్ 18 అంటే 18. ఈ 9 ఇంటూ అవుతుంది, ఇవతల వైపు వస్తే బై అవుతుంది. డి 9 1 సార్ 9 2 సార్ 2 ఈక్వల్ టు డి. దేర్ఫోర్ డి ఈక్వల్ టు 2. ఓకేనా? రైట్. నెక్స్ట్ రోమ్ నెంబర్ 3. రోమ్ నెంబర్ 3 తీసుకున్నట్లయితే చూడండి. రోమ్ నెంబర్ 3 ఏ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డి ఈక్వల్ టు -3, ఎన్ ఈక్వల్ టు 80 అండ్ ఏఎన్ ఈక్వల్ టు -5. సేమ్ ఫార్ములా వచ్చేసి ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏఎన్ అంటే -5 ఈక్వల్ టు ఏ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏ ప్లస్ ఎన్ వచ్చేసి 18 మైనస్ 1, డి -3. -5 అంతే ఉంచేయండి. ఏ ప్లస్ 18 మైనస్ 1 17 ఇంటూ -3. నెక్స్ట్ -5 ఈక్వల్ టు ఏ ప్లస్ 17 3 సార్ 51 ప్లస్ ఇంటూ మైనస్. నెక్స్ట్ -5 ఈక్వల్ టు ఏ ప్లస్ ఇంటూ -51. -51 యువతలోకి వస్తే +51. సో 55 ప్లస్ 51 ఈక్వల్ టు ఏ. 51లో నుంచి 5 తీసివేస్తే 46 ఈక్వల్ టు ఏ. దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు 46. ఓకే. రైట్. నెక్స్ట్ రోమ్ నెంబర్ 4. తీసుకున్నట్లయితే
A equal to minus 18.9. Next D equal to 2.5, N equal to question mark N find out చేయాలి. Next AN equal to 3.6. Same formula. AN equal to A plus N minus 1 into D. Next AN వచ్చేసి 3.6. 3.6 equal to A minus 18.9 plus N వచ్చేసి తెలియదు కాబట్టి N వాల్యూ అంతే కదా. D వచ్చేసి 2.5. ఓకేనా, రైట్. 3.6 ఈ మైనస్ 18 పాయింట్ ఇటు వస్తే ప్లస్ 18.9 ఈక్వల్ టు N minus 1 into 2.5. చూడండి ఒకసారి ఈ రెండింటిని ప్లస్ చేసినట్లయితే 3.6 18.9 ప్లస్ చేసినట్లయితే 5 22.5 ఈక్వల్ టు N minus 1 into 2.5. నెక్స్ట్ వచ్చేసి ఈ 22.5ని ఎలా రాయొచ్చు? పాయింట్ తీసేస్తే పాయింట్ తర్వాత ఒకటే నెంబర్ ఉంది కాబట్టి 10 యాడ్ చేస్తే ఇట్లా డెసిమల్లో ఉందని పీవైక్యూ ఫామ్లో మార్చవచ్చు. సేమ్ ఇది కూడా అంతే మార్చండి. 2.5ని డెసిమల్ తీసేస్తే 25, డెసిమల్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒక 0 బైలో యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 225/10 అంతే ఉంచేస్తే ఇది ఇక్కడ ఇంటూ అవుతుంది, ఎదురు సైడ్ వస్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 10/25 ఈక్వల్ టు N minus 1. నెక్స్ట్ 10 క్యాన్సిల్, 25 1s 5 5s are 25. నెక్స్ట్ 5 4s are 20, 5 45s are 225. నెక్స్ట్ 5 1s are 5 9s are. సో యువతల 9 మిగిలింది ఈక్వల్ టు N minus 1. ఈ మైనస్ 1 ఇటు వస్తే +1. 9 + 1 ఈక్వల్ టు N. ఏమైంది 9 + 1 10 ఈక్వల్ టు N. Therefore N equal to 10. ఓకేనా, రైట్. నెక్స్ట్ రోమ్ నెంబర్ 5 చూడండి. 3.5 0 105. రోమ్ నెంబర్ 5 A equal to 3.5. నెక్స్ట్ D equal to 0, N equal to 105, AN equal to ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఫార్ములా AN equal to A plus N minus 1 into D. ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే AN ఫైండ్ అవుట్ చేయాలి. A వచ్చేసి 3.5 ప్లస్ N 105 మైనస్ 1, D వచ్చేసి 0. నెక్స్ట్ AN అంటే ఏం రాయండి, 3.5 ప్లస్ తీసివేస్తే 104 ఇంటూ 0. నెక్స్ట్ AN ఈక్వల్ టు 3.5 ప్లస్ సంథింగ్ ఇంటూ 0 0. therefore AN ఈక్వల్ టు 3.5. ఓకేనా, రైట్. ఈ టేబుల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్. 13th టర్మ్ ఆఫ్ ది ఏపీ 10, 7, 4. 13th టర్మ్ ఎంత? ఓకేనా, 13th టర్మ్ అంటే ఎంత టర్మ్ అనుకోండి. ఎంత టర్మ్ అంటే n ఉన్న ప్లేస్లో ఎంత పెట్టి రాయాలి, 30 పెట్టి రాయాలి. ఓకేనా, ఒకసారి చూడండి. సెకండ్లో ఎక్సైజ్ 6.2లో సెకండ్లో ఫస్ట్ వన్ 10, 7, 4 సో ఎంత టర్మ్, 13th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, రైట్. సొల్యూషన్ ఇక్కడ A1 A2 A3. ఏ వచ్చేసి ఏంటి, A1 అన్న ఫస్ట్ టర్మ్ ఏంటి 10. నెక్స్ట్ డిఫరెన్స్ D కనుక్కోవాలి. D వచ్చేసి A2 మైనస్ A1. A2 మైనస్ A1 అంటే A2 7 మైనస్ 10 ఈక్వల్ టు -3. D ఈక్వల్ టు -3. రైట్. క్వశ్చన్లో n ఎంత టర్మ్ అన్నాడు, రైట్. n ఈక్వల్ టు 30. మనకు తెలుసు ఫార్ములా వచ్చేసి ఫార్ములా AN ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఓకేనా, సేమ్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే n వచ్చేసి ఎంత 30 పెట్టండి. నెక్స్ట్ A ఎంత 10 ప్లస్ N 30 మైనస్ 1 D మైనస్ 3 ఈక్వల్ టు 10 ప్లస్ 30 మైనస్ 1 29 ఇంటూ -3. 29 ఇంటూ 3 చేస్తే 10 ప్లస్ ఇంటూ మైనస్ 29 3 is 87. సో 87 నుంచి 10 తీసేస్తే 77. బిగ్ నెంబర్ నెగిటివ్ కాబట్టి
-77. ఓకేనా? రైట్. ఇది సెకండ్ వన్ ఆన్సర్. సెకండ్ వన్లో రోమన్ నెంబర్ 1. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2. రోమన్ నెంబర్ 2 11th టర్మ్ -3, 1 -1/2 2. రోమన్ నెంబర్ 2 వచ్చేసి -3 -1/2 2 సో ఆన్. nth టర్మ్ వచ్చేసి 11th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రైట్. ఇయర్ ఏ వచ్చేసి -3. నెక్స్ట్ d = a2 - a1. a2 -1/2 మైనస్ a1 వచ్చేసి -3. therefore -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. ఎల్సిఎం 2 చేసినట్లయితే ఇక్కడ 1 ఉన్నట్లు -1 ప్లస్ 3 2 సార్ 6. 6 నుంచి 1 తీసేస్తే 5/2. therefore d = 5/2. ఓకేనా? నెక్స్ట్ n ఎంత క్వశ్చన్లో? ఎంత టర్మ్? 11th టర్మ్. n = 11. సేమ్ ఫార్ములాలు అప్లై చేసినట్లయితే an = a ప్లస్ n-1 ఇంటూ d. ఓకేనా? నెక్స్ట్ an వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాలి. a -3 ప్లస్ n 11 మైనస్ n ప్లస్ 11 -1 d 5/2 ఈక్వల్ టు -3 ప్లస్ 11 - 1 10 ఇంటూ 5/2. 2 1s are 2 5s are. నెక్స్ట్ -3 ప్లస్ 5 ఇంటూ 5 25. 25లో నుంచి 3 తీసివేస్తే ఎస్ 20. therefore a11 = 11th టర్మ్ ఏమైంది 20.